హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈ దసరా ఫెస్టివల్కి మీరు కనుక ఒక మంచి స్కూటీ చూస్తూ, ఎస్పెషల్లీ మీ లవబుల్ ఫ్యామిలీస్ కోసం కనుక ఒక మంచి స్కూటీ కొనాలని చూస్తున్నట్లుగా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా స్కూటీలు ఉన్నాయి, బట్ రిలయబుల్గా మీరు పెట్టే ప్రైస్కి కమ్యూట్ చేయడానికి ఫ్యామిలీ కంఫర్ట్ దృష్టిలో పెట్టుకొని అండ్ డైలీ మీ లైఫ్ స్టైల్ని, మీ లైఫ్ సపోర్టెడ్గా ఉండే స్కూటీలు కొన్నే ఉన్నాయి. సో అలాంటి కొన్ని మంచి స్కూటీలని నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనోడు కష్టపడుతున్నాడు, వర్తీ కంటెంటే ఆఫర్ చేస్తున్నాడని ఈ వీడియో మొత్తం చూసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా మీకు అనిపిస్తే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి, మనం ఒక 62,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో ఆ లిస్ట్లో మీరు కూడా జాయిన్ అయ్యి అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా జూపిటర్ 110cc రీసెంట్గా లాంచ్ అయినటువంటి కొత్త మోడల్ గురించి మాట్లాడుతున్నాను. ప్రీవియస్ మోడల్ కూడా ఉంది, బట్ ఈ వెహికల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా మంచి స్లీక్ అండ్ ఎలిగెంట్ డిజైన్ తోటి 10% మోర్ మైలేజ్ తోటి అండ్ చాలా స్పేసియస్ అండర్ సీట్ స్టోరేజ్ తోటి అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ కన్సోల్ లాంటి అధునాతనమైనటువంటి ఫీచర్స్ తోటి జూపిటర్ 110cc మీకు చాలా మంచి స్కూటీ అవుతుందన్నమాట. ఈ దసరా ఫెస్టివల్కి ఈ వెహికల్ మీరు 1,12,000 నుంచి 1,15,000 రూపాయల ప్రైస్ రేంజ్లో మీరు కొనుగోలు చేసినట్లయితే మీ ఫ్యామిలీకి చాలా సపోర్టివ్ స్కూటీ అయితే అవుతుంది. అండ్ మీ ఫ్యామిలీ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా రైడ్ చేసేదానికి కూడా చాలా మంచి ఎర్గనామిక్స్ తోటి అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. దీంతో మీరు సిటీ కమ్యూట్ చేయొచ్చు అండ్ డైలీ కమ్యూట్ చేయొచ్చు, హైవే కమ్యూట్ కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరీ ఈ వెహికల్ అయితే మాత్రం ఈ దసరా ఫెస్టివల్కి ఒక్కసారి మీకు దగ్గరలో ఉంటే షోరూమ్ టెస్ట్ రైడ్ అయితే చేయండి. నెక్స్ట్ స్కూటీ వచ్చేసరికి హోండా యాక్టివా 6G. సో ఒక రిలయబుల్ ఇంజన్, స్మూత్ ఇంజన్, రిఫైన్డ్ ఇంజన్ కనుక మీరు ఒక మంచి బిల్డ్ క్వాలిటీలో కోరుకుంటున్నట్లుగా అయితే మీరైతే ట్రై చేయొచ్చు ఈ ఫెస్టివల్కి. దీంట్లో చాలా మంచి రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. సో మీరు కనుక టైం టు టైం కనుక మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ లేడీస్కి అయితే మాత్రం లాంగ్ సీట్ తోటి అండ్ మంచి స్పేసియస్ లెగ్ రూమ్ తోటి చక్కని బిల్డ్ క్వాలిటీ తోటి అయితే ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో ఈ వెహికల్ అయితే మాత్రం మీరు కంపల్సరీ ఈ దసరా ఫెస్టివల్కి అయితే కొనుగోలు చేయొచ్చు. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,10,000 రూపాయలకి దగ్గరలో మీరైతే కొనుగోలు చేయొచ్చు అనమాట. సో ఈ వెహికల్ని కూడా కంపల్సరీ అయితే మాత్రం మీ లిస్ట్లో ఉంచుకొని ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి ఈ ఫెస్టివల్కి. 110cc అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 స్కూటీలను అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. రెండింటిని టెస్ట్ రైడ్ చేసి మీ లైఫ్ రిక్వైర్మెంట్కి ఏదైతే యాప్ట్గా సూట్ అవుతుందో ఆ వెహికల్ని అయితే మాత్రం తీసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ గురించి లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ సుజుకి యాక్సెస్ 125cc, ఒక రిఫైన్డ్ ఇంజన్ అండ్ చూడటానికి కూడా డీసెంట్ కలర్ ఆప్షన్స్ తోటి, చాలా కలర్ ఆప్షన్స్ తోటి ఇది మార్కెట్లోకి తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే దీంట్లో ఉంటాయి. అండ్ డిజిటల్ కన్సోల్ లాంటి అధునాతనమైనటువంటి ఫీచర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా రిఫైన్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. 1,19,000 రూపాయల ప్రైస్ రేంజ్లో డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు అండ్ ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైతే సిటీ కమ్యూట్ చేస్తుంటారో చూడండి, వాళ్ళకైతే ఇది చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. లాంగ్ స్పేసియస్ సీట్ తోటి, కంఫర్టబుల్ సస్పెన్షన్ తోటి ఇది మిమ్మల్ని చాలా అంటే చాలా మంచిగా అయితే మాత్రం ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. కంపల్సరీ ఈ ఫెస్టివల్కి దీన్ని అయితే మాత్రం టెస్ట్ రైడ్ చేయకుండా అయితే మాత్రం ఉండొద్దు. నెక్స్ట్ స్కూటీ వచ్చేసరికి టీవీఎస్ జూపిటర్ 125cc స్మార్ట్ ఎక్స్ కనెక్ట్. సో ఈ వెహికల్ని కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కోరుకుంటూ ఎవరైతే డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కువ థింగ్స్ని క్యారీ చేస్తూ ఉండే వాళ్ళకి ఈ వెహికల్ యాప్ట్గా సూట్ అవుతుంది. దీంట్లో ఫుల్ డిజిటల్ కన్సోల్ వేరియంట్ ఏదైతే ఉందో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ తోటి వస్తుంది కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాకి యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ వెహికల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు చేయొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ అయిన తర్వాత చాలా అంటే చాలా ఎక్కువ యాప్స్ నుంచి ఏదైతే అలర్ట్స్ అన్నీ కూడా మీరు డిజిటల్ కన్సోల్లో పొందొచ్చు అన్నమాట. అలాగే ఈ వెహికల్ మీకు చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ మంచి మైలేజ్ తోటి 125cc సెగ్మెంట్లో ఈ దసరా ఫెస్టివల్కి అండ్ మీకోసమైనా కావచ్చు అండ్ మీ లవబుల్ ఫ్యామిలీ లేడీస్ కోసమైనా కావచ్చు కంపల్సరీ అయితే మాత్రం దీన్ని కూడా 125cc సెగ్మెంట్లో కంపల్సరీ ట్రై చేయండి. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1,25,000 రూపాయల దాకా ఉండే అవకాశం అయితే ఉంది. బికాస్ ఆఫ్ ఇది హై ఎండ్ వేరియంట్. నేను చెప్పిన దీంట్లో లో ఎండ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ మీరు అంత పెట్టలేని అనుకుంటే మాత్రం సో ఈ స్పెసిఫికేషన్స్, ఇంటర్నెట్ ఫీచర్స్ కూడా నాకు ఆ యాప్స్ అలర్ట్స్ నాకు అవసరం లేదనుకుంటే మాత్రం వీటిలో ఉండేటువంటి ఆ బేసిక్ స్టాండర్డ్ వేరియంట్స్ని కూడా ఒకసారి అయితే మాత్రం మీరు కంపల్సరీ చూడండి. ఇది మీకు కమ్యూట్ చేయడానికి, సిటీ కమ్యూట్ చేయడానికి అండ్ ఎక్కువగా గ్రాసరీస్ కనుక మీరు కనుక తీసుకెళ్తూ వస్తూ ఉన్నట్లయితే, బైక్ మీద ఆధారపడి కొన్ని పనులు మీరు డైలీ లైఫ్లో చేస్తూ ఉన్నట్లయితే మీకు టీవీఎస్ జూపిటర్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్గా అయితే నిలబడుతుంది అనమాట. ఈ దసరా ఫెస్టివల్కి మస్ట్ అండ్ షుడ్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మన లిస్ట్లో హోండా యాక్టివా హెచ్ స్మార్ట్. సో 125cc సెగ్మెంట్లో ఈ వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకు 110cc ఎలాంటి బిల్డ్ క్వాలిటీతో వస్తుందో అలాంటి మంచి బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తారు. అండ్ హెచ్ స్మార్ట్ అని చెప్పి మీకు అధునాతనమైన ఫీచర్స్ అయితే మాత్రం దీంట్లో ఉంటాయి. ఒక స్పెషలైజ్డ్ కీ అయితే ఉంటుందన్నమాట, ఎలక్ట్రికల్ కీ. సో దీని ద్వారా మీరైతే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ ఉంటూనే రిలయబుల్ ఇంజన్,
రిఫైన్డ్ ఇంజన్, స్మూత్ ఇంజన్ మీరైతే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే ఒక మంచి మైలేజ్ కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మీ లవబుల్ ఫ్యామిలీ లేడీస్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ని ఈ ఫెస్టివల్కి కంపల్సరీ కన్సిడర్ చేయండి. సో ఎవరైతే సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకి అండ్ ఎక్కువగా కూడా ఆఫీస్ పర్పస్ మీద హైవే మీద కమ్యూట్ చేసే లేడీస్ కావచ్చు అండ్ జెంట్స్కి కావచ్చు ఈ వెహికల్ చాలా బాగుంటుంది. స్పేసియస్ సీట్ ఉంటుంది కాబట్టి మీ కిడ్స్ని కూడా చాలా చక్కగా సెక్యూర్గా కూర్చోబెట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట. సో కంపల్సరీ ఈ దసరా ఫెస్టివల్కి హోండా యాక్టివా 125cc వెహికల్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 1,22,000 రూపాయలకి దగ్గరలో మీకు ఇది లభిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ దసరా ఫెస్టివల్కి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయదగ్గ స్కూటీల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ యమహా ఫసినో ఎస్. సో ఈ వెహికల్లో ఉన్నటువంటి హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో బ్లూ కోర్ హైబ్రిడ్ మోడల్ 125cc వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో పాటు ప్రీమియం లుక్ అండ్ మంచి వెల్ డిజైన్ లేడీస్ కోసం అయితే మాత్రం చాలా చక్కగా ఉండే విధంగా అయితే దీని అర్గనామిక్స్ని అయితే రెడీ చేశారు. వన్ ఆఫ్ ది లైటెస్ట్ స్కూటీ. దీని యొక్క కర్బ్ వెయిట్ జస్ట్ 99 kgs అన్నమాట. సో లేడీస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఎక్కి కూర్చొని వెళ్ళేటప్పుడు కావచ్చు, కమ్యూట్ చేసేటప్పుడు కావచ్చు, అండ్ సిటీలో తిరిగేటప్పుడు కావచ్చు. అండ్ 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వెహికల్లో మీకు లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ కన్సోల్ ఉంది, అలాగే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, అలాగే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని కూడా పొందొచ్చు. మోర్ ఓవర్ ఈ వెహికల్లో చాలా ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సో మీరు కనుక లిమిటెడ్ థ్రోట్లు ఇస్తూ 60 బిలో కనుక రైడ్ చేస్తూ ఉన్నట్లుగా అయితే మీకు అప్ టు 55 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఇది హైవే మీద అయితే 60 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 1,25,000 రూపాయలుగా ఉందన్నమాట. సో నేను చెప్పిన ప్రతి ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. నేను చెప్పిన ప్రైస్కి ఒక 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు. సో దీన్ని మీరైతే గమనించగలరు. ఇక స్పోర్టియర్ స్కూటీస్ లిస్ట్లోకి వస్తే ఈ దసరా ఫెస్టివల్కి మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు చేయదగ్గటువంటి కొన్ని స్పోర్టియర్ స్కూటీస్లో నేను కేవలం 2 స్కూటీస్ మాత్రమే సెలెక్ట్ చేశాను. అండ్ పర్సనలీ కూడా నేను రైడ్ చేసినప్పుడు ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. సో టీవీఎస్ ఎంటార్క్ ఒకటి, అలాగే మనకి యమహా రేజ్ అడార్ 125cc. ఈ 2 వెహికల్స్ని అయితే మాత్రం స్పోర్టియర్ సెగ్మెంట్లో మస్ట్ అండ్ షుడ్గా కొనుగోలు చేయొచ్చు అనమాట. సో టీవీఎస్ ఎంటార్క్ 125cc వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 1,33,000 రూపాయల దాకా లభిస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మీకైతే అవైలబుల్గా ఉంటాయి. ఇది లేదని మనం చెప్పుకోలేదు, ప్రతి ఒక్కటి మీరైతే చూడొచ్చు అనమాట. సో ఎంటార్క్ చాలా స్పోర్టియర్గా ఉంటుంది. సో చాలా స్పోర్టియర్ స్కూటీ, దీని అయితే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. దీంట్లో కొత్త కలర్స్ కూడా రీసెంట్గా లాంచ్ చేయబడ్డాయి అనమాట. అలాగే మనకి యమహా రేజ్ అడార్ చాలా ప్రీమియం స్కూటర్ 125cc సెగ్మెంట్లో, ఇది కూడా మీకు 1,30,000 రూపాయలు 35,000 రూపాయలకి దగ్గరలో లభిస్తుంది అనమాట. సో రేజ్ అడార్ కూడా చాలా స్పోర్టియర్గా ఉంటుంది. యమహా కంపెనీ నుంచి అంటే ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, రిలయబుల్ ఉంటుంది, అండ్ అప్ టు ద క్వాలిటీ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ప్రీమియం స్కూటర్స్ లిస్ట్లో అండ్ స్పోర్టియర్ స్కూటీస్ లిస్ట్లో ఈ దసరా ఫెస్టివల్కి మీరు కనుక కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ 2 స్కూటీల్లో ఏదైనా సరే కంపల్సరీ ట్రై చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేసి మీరైతే ఈ వెహికల్స్ని అయితే తీసుకోగలరు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి స్కూటీ కూడా పర్సనలీ నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించాయి. మార్కెట్లో ఇవి ప్రూవ్ చేసుకున్నాయి కూడా. సో చాలా మంచి ప్రైస్కి అండ్ పెట్టే ప్రతి రూపాయికి అప్ టు ద క్వాలిటీ అండ్ అప్ టు ద ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే పొందుతారు. అండ్ మీరు ఈ వెహికల్స్ కొనడం వల్ల 100% మీరైతే మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అందుకే ఈ ఫెస్టివల్కి ఈ లిస్ట్ని అయితే నేను రెడీ చేశాను. సో మీరు కనుక దసరా ఫెస్టివల్కి ఒక మంచి స్కూటీ కనుక చూస్తున్నట్లయితే మీ యొక్క అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వెహికల్స్ని, ఇప్పుడు నేను చెప్పినటువంటి వెహికల్స్ని కంపల్సరీ టెస్ట్ రైడ్ చేసి దాని గురించి 1-2 సార్లు ఆలోచించి దాని మీద ఇన్వెస్ట్ చేయండి. కంపల్సరీ కూడా చాలా మంచి స్కూటీలు అయితే ఇవి అవుతాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కూటీలు అండ్ మీకు నచ్చిన స్కూటీలు ఇంకేమైనా ఉంటే అండ్ పర్టికులర్గా ఈ దసరా ఫెస్టివల్కి మీరు ఏ స్కూటీ కొనబోతున్నారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కూటీ కావచ్చు అండ్ మీకు నచ్చిన స్కూటీ ఏందనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.